శాఖ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి పెద్ద ఎత్తున నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే బోడే ఆప్యాయంగా పలకరించి వారితో మాట్లాడారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత అన్న ఎన్టీఆర్దేనంటున్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చందు ఫేస్ టు ఫేస్. సందర్భంగా పెనలూరు కాన్స్టిట్యున్సీలో అయితే మాత్రం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో అయితే నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ రక్తదాన శిబిరంలో అన్నగారిని స్మరించుకుంటూ రక్తదానాన్ని అయితే ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉన్నారు. అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ రక్తదాన శిబిరంలో వందల మంది వచ్చి ఇక్కడ రక్తదానం చేస్తూ ఉన్నారు. దీనివలన ఎవరైతే రక్తం అవసరమై ప్రాణాలు కోల్పోతున్న రోగులకి అవసరం ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పటి నుంచో కూడా ఈ రక్తదాన కేంద్రం అనేది ఏర్పాటు చేసి వివిధ సందర్భాల్లో మహానాడు కానీ, లోకేష్ గారి పుట్టినరోజు కానీ, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కానీ, ముఖ్యంగా అన్నగారి వర్ధంతి జయంతి సందర్భంగా అనేక సార్లు రక్తదానం ప్రజలకి ప్రోత్సహించి రక్తదానం చేయించి ఎంతోమంది రోగులకు ఉపయోగపడుతూ ఉంది. అన్న ఎన్టీ రామారావు గారు ఒక చరిత్ర. తెలుగువారు ఉన్నంతకాలం తెలుగువారు మదిలో జీవించి ఉన్న వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. చరిత్ర సృష్టించిన వ్యక్తి, తెలుగువారు కోసం జీవించిన వ్యక్తి. అలాంటి అన్న ఎన్టీ రామారావు గారికి మరి చరిత్ర శ్రేమలో అవ్వచ్చు, రాజకీయాల్లో అవ్వచ్చు, ఆయన ప్రతి దానిలో కూడా ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం మరి ప్రతి సంవత్సరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అలాగే సంక్షేమం అవ్వచ్చు, లేకపోతే అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమ పథకాలకి ఈరోజు ప్రపంచానికి ముఖ్యంగా మన భారతదేశానికి ఒక స్ఫూర్తిగా నిలబడిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఇది పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం అయితే మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో అయితే మాత్రం పెనలూరు నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సేవా కార్యక్రమాలు ఉన్నాయో ఆ సేవా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. బోడే ప్రసాద్ ఆధ్వర్యంలో అయితే పూర్తి స్థాయిలో అయితే మాత్రం సేవా కార్యక్రమాలు ఈరోజు పూర్తి స్థాయిలో అయితే మాత్రం జరిగే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వంశీతో కుమార్ చంద్, YK న్యూస్, పెనలూరు నుంచి. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel